హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు thumbnail లో చూసినట్లుగానే నేనైతే ఇప్పుడు మీకు జీడీఎస్ 2026 జాన్ షెడ్యూల్ 1లో ఎన్నెన్ని వ్యాకెన్సీ ఉన్నాయి, స్టేట్ వైజ్ వ్యాకెన్సీస్ అవన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను. అయితే మన ఛానల్ అందరికంటే ముందుగా మీకు మంచి మంచి అప్డేట్స్ ఇస్తుంది. సో మీరైతే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మన ఛానల్లో ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ఎలాంటి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ కానీ నేను ఎప్పటికీ ఇవ్వబోను. ఓన్లీ జెన్యూన్ కంటెంట్, అది రియల్ అయితే మాత్రమే నేనైతే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. సో మన ఛానల్ని ఇప్పటి వరకు మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాం. సరే, అయితే మనకి ఎక్స్పెక్ట్ చేసినన్ని వ్యాకెన్సీస్ అయితే రాలేదు. అది నాకు కూడా ఎందుకో ఏంటో అర్థం కావట్లేదు. బికాజ్ మనకి 2025లో 2 times నోటిఫికేషన్ రావాలి, కానీ జస్ట్ 1 time మాత్రమే నోటిఫికేషన్ వచ్చింది. అయినప్పటికీ ఈసారి చాలా తక్కువ పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది. యాక్చువల్గా ఈసారి అయితే 40,000 లేదంటే 45,000 వ్యాకెన్సీస్ అనేవి వస్తాయి అనుకున్నాము. కానీ ఎక్స్పెక్ట్ చేయని రీతిలో మనకైతే కొంచెం తక్కువగానే వచ్చాయి. అంటే మరీ తక్కువ కాదు, మనం అనుకున్న దానికంటే కొంచెం తక్కువగానే వచ్చాయి. సో అవి రీజన్స్ ఎన్నెన్ని ఉన్నప్పటికీ అది గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మనం అయితే దాన్ని ఏం చేయలేము. నేను మీకు ఇక్కడ స్టేట్ వైజ్ ఎన్నెన్ని వ్యాకెన్సీ ఉన్నాయి అని అయితే డిస్ప్లే చేస్తాను. మీరు ఒకసారి చెక్ చేసుకొని ఏ స్టేట్లో ఎక్కువ ఉంది, ఎక్కడ మీరు అప్లై చేసుకుంటున్నారో అది మీరు చెక్ చేసుకొని మీరు అప్లై చేసే స్టేట్లో వ్యాకెన్సీస్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకొని దాని తర్వాత మీరు అప్లై చేసుకోండి. సో ఇదైతే మనకి నోటీస్ అన్నమాట. అక్కడ మనకు డేట్ తో సహా ఇచ్చారు. మీరు పైన ఒకసారి చెక్ చేసినట్లయితే మీకు అర్థమైంది. ఇక్కడ నేమ్ ఆఫ్ సర్కిల్, అలాగే ఫైనల్ వ్యాకెన్సీస్ టు బి నోటీస్డ్ ఇన్ షెడ్యూల్ 1 జాన్ 2026. సో మనకి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లో వచ్చేసి మొత్తం 1060 పోస్టులు, అస్సాంలో 639, బీహార్ లో 1347, అలాగే ఛత్తీస్గఢ్ లో మనకి 1155, ఢిల్లీలో 42, గుజరాత్ లో 1830, హర్యానాలో 270, హిమాచల్ ప్రదేశ్ లో 520, జమ్మూ అండ్ కాశ్మీర్ లో 267, అలాగే జార్ఖండ్ లో 908, అలాగే కర్ణాటకలో 1023, కేరళలో 1691, మధ్యప్రదేశ్ లో 2120, మహారాష్ట్రలో 3553, నార్త్ ఈస్ట్ లో మనకి 1014, ఒరిస్సాలో 1191, పంజాబ్ లో మనకు 262, రాజస్థాన్ లో 634, తమిళనాడులో 2009, తెలంగాణలో 609, ఉత్తరప్రదేశ్లో 3169, ఉత్తరాఖండ్లో 445, వెస్ట్ బెంగాల్లో 2982. టోటల్గా మనకి అన్ని స్టేట్స్లో వ్యాకెన్సీస్ వచ్చేసి 28,740. ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న టోటల్ వ్యాకెన్సీస్ లిస్ట్ అన్నమాట. ఈ నోటీస్ అయితే మనకి అన్ని వాట్సాప్ గ్రూప్స్లలో అలాగే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లలో వీడియోస్ చేసి పెడుతున్నారు. బట్ మనకైతే అఫీషియల్గా వెబ్సైట్ నుంచి కానీ లేదంటే డిపార్ట్మెంట్ల నుంచి కానీ ఎలాంటి నోటీస్ అనేది రాలేదు. అంటే ఇది మేబీ ఇదే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ మనకైతే అఫీషియల్గా ఏదైతే పైనుంచి ఆర్డర్స్ రాలేదు. ఇది జస్ట్ ఆ ఒక్క ఫోటో మాత్రమే సర్క్యులేట్ అవుతుంది. టోటల్ పీడిఎఫ్ నోటీస్ అయితే ఎక్కడ కూడా రాలేదు. సో ఇదైతే నిజమా ఫేకా అనేది ఎవ్వరు చెప్పలేము. మ్యాక్సిమం మనం ఒకవేళ నిజమైనప్పటికీ అఫీషియల్గా మనకి డిపార్ట్మెంట్ నోటీస్ ఇస్తేనే మనం నమ్మాలి. ఇలాగ జస్ట్ ఒక స్క్రీన్ షాట్ మనకు సెండ్ చేసి ఇదే రియల్ అన్నట్లయితే మీరు నమ్మకండి. సో దానివల్ల ఏంటంటే మనం ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ గా మనకి పోర్ట్రే అవుతుంది. కాబట్టి ఇలాంటి ఫేక్వి మీరు ఎక్కడా నమ్మకండి. జస్ట్ మన ఛానల్ని ఫాలో అయినట్లయితే చాలు. ఏది నిజం ఏది అబద్ధం అనేది నేను మీకు డే టు డే అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉంటాను. సో ఇదైతే మనకు మేబీ ఫైనల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ ఇదే ఫైనల్ అయినప్పటికీ మనమైతే అఫీషియల్ గా వెబ్సైట్ నుంచి లేదంటే డిపార్ట్మెంట్ నుంచి గానీ మనకి నోటీస్ వస్తేనే మనం ఇది నిజమని నమ్మాలి, లేదంటే లేదు. నేను ఇంకొక దగ్గర కూడా ట్రై చేశాను. అక్కడ ఏమని వస్తుందంటే టోటల్ గా మనకి ఈ వ్యాకెన్సీలో కనీసం 33,000 పోస్టులు వస్తాయి అని అయితే వేరే దగ్గర చూపిస్తుంది. కానీ ఈ నోటీస్ లో అయితే మనకి 28,000 చిల్లర అయితే ఉంది. కానీ అక్కడ 33,000 28,000 అనేది అయితే వెబ్సైట్ నుంచి లేదంటే మనకి అఫీషియల్ గా డిపార్ట్మెంట్ నుంచి ఏ నోటీస్ రాలేదు. జస్ట్ ఈ ఫొటోస్ వల్ల ఉన్నాయి కాబట్టి మనకి క్లమ్జీగా ఉంది. సో డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి మనకి అప్డేట్స్ వచ్చినా నేను మీకు తప్పకుండా అయితే అప్డేట్ ఇస్తాను. దీనికోసం ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే మీరు ఫాలో అవుతూ ఉండండి. దాంతో పాటు నాతో మాట్లాడాలి అనుకునే వాళ్ళ న్యూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేశాను. లింక్ అయితే మన ఛానల్ ప్రొఫైల్లో ఉంది, ఒకసారి చూడండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో అవ్వండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అంటే ఇక్కడ కామెంట్స్లో లేదంటే మీకు
వీడియోలో కూడా క్లారిటీ అవ్వకపోతేనే మీరు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. మీరు ప్రతి అంటే చిన్న చిన్న వాటికి చేయొద్దు. మాక్సిమం ఇక్కడ కామెంట్స్లోని క్లియర్ చేస్తాను. మీకు పర్సనల్గా ఏమైనా గైడ్ కావాలనుకుంటే మాత్రమే ఇన్స్టాలో టెక్స్ట్ చేయండి. అదర్వైజ్ నేను అక్కడ అంతగా రెస్పాండ్ అవ్వను. బికాజ్ ఇంపార్టెంట్ ఏది అనిపిస్తేనే దానికే రెస్పాండ్ అవుతాను. మాక్సిమం ఇక్కడే కామెంట్స్ చేయడానికి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు ఏది ఫేక్ ఏది రియల్ అని అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు రెగ్యులర్గా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అదేవిధంగా యూట్యూబ్ని ఫాలో అవుతూ ఉండండి. మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు త్వరలో వస్తాను. ఉంటాను. బాయ్ బాయ్.